వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సిట్టింగుల మార్పు పేరుతో ఈరోజు తెర మీదకి తీసుకొస్తున్న అంశం ఏదైతే ఉందో ఈ ఇష్యూ ఓవరాల్గా వైసీపీని అతలాకుతలం చేస్తోంది. ఈ రోజున వైసీపీకి అది ఒక బూమరంగా కూడా వచ్చే ఎన్నికల్లో మారే అవకాశం ఉందనే అంచనాలు కూడా వస్తున్నాయి. మరోవైపు చూసినట్లయితే మిగతా చోట్ల ఎలాగున్నా పర్టికులర్లీ ఏదైతే దళిత సామాజిక వర్గానికి సంబంధించి దళిత ఎమ్మెల్యేలు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్న చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి తన ప్రయోగాన్ని చేస్తూనే వస్తున్నారు. అలా ఏదైతే గత ఎన్నికల్లో చాలామంది దళిత ఎమ్మెల్యేలు జగన్ నమ్ముకొని రాజకీయాల్లోకి రావడం జరిగింది. చాలామంది కొత్త మొహాలకు కూడా జగన్మోహన్ రెడ్డి టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ వేరేజ్ ఇప్పుడు టికెట్ల మార్పు అంశంలో అతి కీలకమైన స్థానాల మీదే జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెడతారనే అంశం ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నప్పటికీ ఈ రోజున మెజారిటీ దళిత ఎమ్మెల్యేలు ఉన్న చోట్లే జగన్మోహన్ రెడ్డి తన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సో ఒక మాటలో చెప్పాలంటే ఈరోజు ఎమ్మెల్యేల జీవితాలతో దళిత ఎమ్మెల్యేల జీవితాలతో జగన్మోహన్ రెడ్డి చెలగాటమాడే ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకొని ఆయన అడుగులో అడుగు కలిపి ఆయన వెంట నడిచి సో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంతో ఖర్చు పెట్టుకొని అటు అర్ధబలం అంగబలం పుష్కలంగా అన్నీ చేకూర్చుకొని గత ఎన్నికల్లో వాళ్ళు ఎమ్మెల్యేలు కావడం జరిగింది. మెజారిటీ ఎమ్మెల్యేలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిట్టింగుల మార్పు పేరుతో కేసీఆర్ని చూసి పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం మాత్రం మిగతా ఎమ్మెల్యేల సంగతి పక్కన పెడితే ఆయన నమ్మి ఆయన వెంటే నడిచిన దళిత ఎమ్మెల్యేలు మాత్రం ఈ రోజున తమ భవిష్యత్తు మీద పూర్తి స్థాయి ఆందోళనలో ఉన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలు ఇప్పటికే మీడియా ముందు కూడా వచ్చి మాట్లాడుతూ వస్తున్నారు. లేటెస్ట్గా చూసినట్లయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి పూతలపట్టు ఎమ్మెల్యేగా ఉన్న ఎంఎస్ బాబు కూడా చాలా ఆవేదనగా మీడియా ముందు మాట్లాడారు. ఒకవైపు జగన్మోహన్ రెడ్డితోనే మా జర్నీ ఉంటుందని ఒకవైపు చెప్తూనే మరోవైపు పీకే సర్వేల క్రైటీరియాగా మమ్మల్ని ఏ తప్పుతో తీసి పక్కన పెడుతున్నాం అంటూ కూడా ఆయన నిలదీయడం జరిగింది. మిగతా దళిత ఎమ్మెల్యేలు కూడా అందరూ టచ్లోకి వచ్చారు. వాళ్ళంతా కూడా ఇప్పటికే పలుసార్లు భేటీ కూడా అవుతున్నారు. చాలా చోట్ల అన్న ప్రచారం ఉంది. సో ఈరోజు లైక్ పూతలపట్టో ఏ సత్యవేడో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాని కూడా జగన్మోహన్ రెడ్డి టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆల్మోస్ట్ ప్రతి కాన్స్టిట్యున్సీని టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మార్పు పేరుతో. అందులో కూడా దళిత ఎమ్మెల్యేలకే ముందుగా స్థానచలనం, కొంతమంది తీసిన పక్కన పెడదాం లాంటి అంశాలన్నీ కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. సో ఈ ఓవరాల్గా ఈ అంశం మాత్రం ఈ రోజున దళిత ఎమ్మెల్యేలో ఒక ఆవేదనకైతే కారణమవుతోంది. మేమేం పాపం చేశామంటూ కూడా ఈరోజు పూతలపట్టు ఎమ్మెల్యేగా ఉన్న ఎంఎస్ బాబు లాంటి వాళ్ళు మాట్లాడిన తీరుతో మిగతా దళిత ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి తీరుకు సంబంధించి ఏదైతే ఒక వసంత కృష్ణప్రసాద్ లాంటి వాళ్ళు అలిగి ఆయనకు ఫోన్ కూడా లిఫ్ట్ చేయకుండా దూరం పాటిస్తూ వచ్చారు. మనం చూసినట్లయితే ఇక వంశీ లాంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో తన గన్నవరం నుంచి పక్కకెళ్ళమన్నందుకు సైలెంట్ అయ్యారు. ఇక విడుదల రజనీ లాంటి వాళ్ళు చేసే పరిస్థితి ఏది లేక మరో ఆప్షన్ లేక ఈ రోజున గుంటూరు వెస్ట్ మీద చిలుకూరుపేట నుంచి వెళ్ళి గుంటూరు వెస్ట్ మీద ఫోకస్ పెట్టారు. తన మీద అక్కడ ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ. సో అదే స్థాయిలో మిగతా ఎమ్మెల్యేలు అంతా కూడా మెజారిటీ ఎమ్మెల్యేలు మాత్రం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మాటను జవదాటలేక పూర్తి స్థాయిలో సైలెంట్ అవుతున్నా ఒక బాలినేని కానీ మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఒక ఆర్కే కానీ ఈ రోజున పూర్తి స్థాయిలో ఎదురు తిరుగుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడికక్కడ. మధ్యలో పెద్దిరెడ్డి లాంటి వాళ్ళ పెత్తనం ఏంటంటూ కూడా చాలామంది ఎమ్మెల్యేలు మాట్లాడుతూ వస్తున్నారు. సజ్జల్ లాంటి వాళ్ళు కూడా ఈ టోటల్ ఎపిసోడ్లో పూర్తిగా సైలెంట్ అయిపోతున్న పరిస్థితి అయితే ఉంది. ఎమ్మెల్యేల వ్యతిరేకతను రేపటి ఎన్నికల వరకు మనం ఎలా హోల్డ్ చేయగలం, ఈ వ్యతిరేకతే రేపు మన ఎమ్మెల్యే అభ్యర్థుల ఓటమికి కూడా కారణమవుతుందన్న ఒక సఫికేషన్ అయితే వైసీపీలో అగ్రనేతల్లో కూడా ఉంది. ఒకవైపు మార్పు పేరుతో కొన్ని చర్యలు తెర మీదకి తీసుకొస్తున్నప్పటికీ అవి మనకు బూమరాంగ్ అవుతాయని ఒక అంచనా కానీ ఒక ఆందోళన కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డిలో ఉందనే చెప్పుకోవాలి. ఇక పర్టికులర్లీ దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేల విషయంలో మాత్రం అదే తీరుతో ఇంకా అగ్రెసివ్ మోడ్లో జగన్మోహన్ రెడ్డి వెళ్తూ ఉన్నారు. ఈరోజు ఎంఎస్ బాబు లాంటి ఒక్కలే బయటకు వచ్చి మాట్లాడినప్పటికీ మెజారిటీ ఎమ్మెల్యేలు ఇదే బాట పడుతూ ఉన్నారు. ఈ రోజు ముందుగా మనం చూసినట్లయితే చాలా చోట్ల జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రయోగానికి తెరదీశారు. ముందుగా ఉమ్మడి ప్రకాశం జిల్లా విషయానికి వచ్చినట్లయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఆదిమూలం సురేష్ మంత్రిగా ఉన్నారు ప్రజెంట్. సో అలాంటి ఆదిమూలం సురేష్ గత ఎన్నికల్లో అంటే 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి సంతనూతులపాడు ఎమ్మెల్యే అయ్యారు. అక్కడి నుంచి ఆయన గెలవడం కూడా జరిగింది. సో అక్కడి నుంచి చూసినట్లయితే 2019 ఎన్నికల్లో ఆయన సీటు మార్చి ఎర్రగొండపాలెం టికెట్ని ఆయన కేటాయించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. సేమ్ మళ్ళీ అదే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయిన ఎర్రగొండపాలెం నుంచి కూడా సురేష్ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి కూడా అయ్యారు. ఆయన సుదీర్ఘకాలం ఆయన మంత్రివర్గ ప్రక్షాళనలో కూడా సురేష్ని మాత్రం అలాగే కంటిన్యూ చేస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి సురేష్ని ఈరోజు తీసుకెళ్లి కొండేపిలోని ప్లాన్ చేయడం జరిగింది. ఈ రోజున కొండేపిలో బాలవీరాంజనేయ స్వామి టీడీపీ నుంచి పూర్తి స్థాయిలో ఒక బలమైన ఎమ్మెల్యేగా బలమైన ప్రత్యర్థి ఈరోజు ఆయన ఆదిమూలం సురేష్కి. సో అక్కడ కొండేపిలో స్వామి మీద ఎంతవరకు ఆదిమూలం సురేష్ గెలుస్తాడనేది ఒక ఆందోళన. తన అనుచరులతో కూడా ఆదిమూలం సురేష్ ఇదే డిస్కషన్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిర్ణయాన్ని ఫాలో అవుతానని పైకి చెప్తూనే గంభీరంగా లోపల మాత్రం అక్కడ తన ఓటమి తథ్యమనే అంచనాల్లో కూడా ఈరోజు ఆదిమూలం సురేష్ ఉన్నారు. దట్టు ఇక్కడ ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే ఎప్పటి నుంచో అక్కడ అశోక్ బాబు అరికూటి అశోక్ బాబు అక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు వైసీపీ వైపు నుంచి.
పూర్తి స్థాయిలో ఆయన అనఫిషియల్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారని కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి టికెట్ ఎలాగైనా తనకే అనౌన్స్ చేస్తారు అని చెప్పేసి. కానీ అలాంటి అశోక్ బాబుని పక్కన పెట్టి కనీసం మాట మాత్రమైనా ఈరోజు అశోక్ బాబు చెప్పకుండా ఆదిమూలం సురేష్ని తీసుకొచ్చి అక్కడ ప్లాన్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. ఒక దళిత ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి ఆయన. సో అలాంటి నేతను అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం ఆయనతో పాటు ఈరోజు వరకుటి అశోక్ బాబుకు కూడా అన్యాయం జరిగినట్లయింది. అసలు ఆయన పరిస్థితి ఏంటి అనేది ఒక అగమ్య గోచరంగా మారింది. మరోవైపు చూసుకుంటే అదే జిల్లాకు చెందిన ఏదైతే సంతనూతులపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబును కూడా జగన్మోహన్ రెడ్డి ఈరోజు పక్కన పెట్టారు. ఆయనకి టికెట్ లేదు అనే అంశాన్ని చాలా క్లారిటీగా తేల్చి చెప్పేయడం జరిగింది. ఇక్కడ వేమూరు నుంచి పక్కనే ఉన్న గుంటూరు జిల్లాలో ఉన్న వేమూరు కాన్స్టిట్యున్సీ నుంచి ప్రజెంట్ మేరుగు నాగార్జున ఉన్నారు ఆయన ఎమ్మెల్యేగా. జగన్మోహన్ రెడ్డి రెండోసారి మంత్రివర్గ ప్రక్షాళన చేసిన క్రమంలో ఆయన మంత్రి కూడా కావడం జరిగింది. అలాంటి మేరుగు నాగార్జున తీసుకొచ్చి ఈ రోజున సంతనూతులపాడు కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యే యాస్పిరెంట్గా నిలబెట్టబోతున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇక్కడ ఒక కీలక అంశం ఏంటంటే మేరుగు నాగార్జున తీసుకొచ్చి ఇక్కడ నిలబెడుతూ ఉన్నారు కానీ బట్ సుధాకర్ బాబు పరిస్థితి ఏంటి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఇంతవరకు సుధాకర్ బాబుకి ఆల్టర్నేటివ్గా మరో కాన్స్టిట్యున్సీని అప్పగించలేదు. పోనీ పార్టీ వైపు నుంచి రేపు అధికారంలోకి వచ్చినట్లయితే ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ మీద హామీ ఇస్తారన్న ఒక సమాచారం కూడా ఆయనకి లేదు. సో ఈరోజు సుధాకర్ బాబు భవిష్యత్తు పూర్తి స్థాయిలో ఒక ఆందోళనలో పడ్డట్టు. ఎందుకంటే గత ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి వాయిస్ లాగా వీళ్ళంతా పనిచేశారు. సో అలాంటి వాళ్ళలో ఈ రోజున అటు ఆదిమూలం సురేష్ పరిస్థితి జిల్లాలో, అదేవిధంగా సంతనూతులపాడు నుంచి పోటీ చేస్తే తన పరిస్థితి ఏంటన్న ఆందోళన కూడా వేమూరు నాగార్జునలో ఉంది. ఎందుకంటే ఈ రోజున పూర్తి స్థాయిలో వేమూరులో ఆయన తనకంటూ కూడా ఒక స్ట్రాంగ్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు. అక్కడి నుంచి హఠాత్తుగా ఎన్నికల ముందు తన కాన్స్టిట్యున్సీ మార్చి అది కూడా వేరే జిల్లాకు మార్చిన పరిస్థితుల్లో ఈరోజు వేమూరు నుంచి పోటీ చేసే ఎమ్మెల్యే నాగార్జున మంత్రిగా ఉన్నారు ఆయన తన పరిస్థితి ఏంటి అంటూ కూడా ఈరోజు ఆందోళనలో ఉన్నారు మేరుగు నాగార్జున. మరోవైపు చూస్తే సుధాకర్ బాబుకు ఆల్టర్నేటివ్గా ప్రత్యామ్నాయం చూపించలేకపోవడం కూడా అక్కడ వైఎస్ఆర్సీపీకి ఒక సెట్ బ్యాక్గా మారిందని చెప్పుకోవాలి. ఈరోజు సుధాకర్ బాబు అనుచర వర్గం రేపు ఎన్నికల్లో ఎంతవరకు కూడా నాగార్జునకి హెల్ప్ చేయగలరు, ఆయనకి తిరుగుబాటు చేస్తారన్న ఒక ఆందోళన కూడా వైసీపీలో ఉంది. ఇసుక వేరే అక్కడి నుంచి మనం గుంటూరు జిల్లాకు వచ్చినట్లయితే ఇక్కడ కూడా దళిత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలో కానీ అదే దళిత ఎమ్మెల్యేలు ఉన్న కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ కూడా అంతే స్థాయిలో ప్రయోగం చేశారు. మనం ఇందాక చెప్పుకున్నట్టు మేరుగు నాగార్జునని వేమూరు నుంచి తీసుకెళ్ళి ఏదైతే ప్రకాశం జిల్లాలోని సంతనూతులపాడు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా అనౌన్స్ చేయించారు. సో ఆయన అసలు తను ఇంకా ఎమ్మెల్యే అవుతానా లేదా ఇక ముందనే ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే అక్కడ సంతనూతులపాడులో విజయ్ లాంటి వాళ్ళు టీడీపీ నుంచి ఇప్పుడిప్పుడే ఒక స్ట్రాంగ్ హోల్డ్ అయితే సంపాదించుకుంటున్నారు. అలాంటి సందర్భంలో మేరుగు నాగార్జున తన భవిష్యత్తు మీద ఒక ఆందోళనలో అయితే ఉన్నారు. వేరేజ్ మనం అక్కడి నుంచి పత్తిపాడు కాన్స్టిట్యున్సీకి వచ్చినట్లయితే పత్తిపాడు కాన్స్టిట్యున్సీలో గత ఎన్నికల 2014 సుచరిత ఓడిపోయినప్పటికీ అంతకుముందు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలవడం జరిగింది. రావెల కిషోర్ బాబు చేతిలోనే ఆమె ఓడిపోయారు 2014 ఎన్నికల్లో. ఇక అలాంటి సుచరితకు మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పత్తిపాటు టికెట్ ఇచ్చారు. ఆమె అక్కడి నుంచి గెలవడం జరిగింది ఎన్నో ప్రతికూల పరిస్థితులను తట్టుకొని మరి. సో అలాంటి సుచరితని ఈ రోజున మంత్రివర్గం నుంచి ఆమెను హోంమంత్రిని చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆమెను మంత్రివర్గం నుంచి తొలగించడమే కాదు ఈ రోజున ఆమెకు టికెట్ లేదని ఎప్పటి నుంచో అక్కడ ప్రచారం అయితే ఉంది. సో అలాంటి ఆమెను అక్కడి నుంచి తీసుకొచ్చి పత్తిపాడు నుంచి ఆమెను తీసుకొచ్చి ఈ రోజున తాడికొండలోని నియమించడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఇన్ఛార్జిగా అభ్యర్థిగా. సో ఈ రోజున చూసినట్లయితే పత్తిపాడులో కిరణ్ అనే కొత్త వ్యక్తిని అక్కడ పెట్టున్నారు జగన్మోహన్ రెడ్డి. అతను ఎవరో నిన్నటి వరకు ఎవరికి తెలియదు కూడా అసలు అభ్యర్థి ఎవరు అనేది. వేరేజ్ ఇక్కడ సుచరితను తీసుకొచ్చినట్లయితే తాడికొండకు తీసుకొచ్చున్నారు. తాడికొండలో శ్రీదేవి జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసి బయటకు పోయిన పరిస్థితుల్లో తాడికొండకు సుచరితని తీసుకొచ్చి ఇంప్లాంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే తాడికొండలో మొన్నటి వరకు కూడా మాణిక్య వరప్రసాద్ లాంటి వాళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ నుంచి ఆయన విభజన తర్వాత టీడీపీ వైపు వెళ్ళారు. అధికారంలో ఉన్న సమయంలో ఆయనకి ఎమ్మెల్సీ లాంటి ఒక పదవులు కూడా దక్కాయి. కానీ ఈ రోజున ఆ ఎమ్మెల్సీ పదవులను కూడా పక్కన పెట్టే విధంగా టీడీపీకి వెన్నుపోటు పొడిచి మరి ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. వైసీపీలోకి వచ్చిన తర్వాత ఆయనకి తాడికొండ ఇన్ఛార్జిగా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఆ కోపంలోనే శ్రీదేవి ఎదురు తిరిగారు కూడా జగన్మోహన్ రెడ్డికి. ఆయనకి సీక్రెట్ ఓటింగ్లో కూడా ఎమ్మెల్యేలు టీడీపీ తరపున ఆమె ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటేయడం కూడా జరిగి సస్పెండ్ అయ్యారు. సో అలాంటి ప్లేస్లో ఈ రోజున మాణిక్య వరప్రసాద్కి టికెట్ అని అందరూ అనుకుంటున్న సమయంలో ఈ రోజున అక్కడ ఆల్రెడీ సురేష్ లాంటి వాళ్ళు కూడా ఇన్ఛార్జిగా ఎవరు వస్తున్నారు, తనకే టికెట్ అనే ఆలోచనలో పోటీ పడుతున్నారు వీళ్ళిద్దరు, మాణిక్య వరప్రసాద్ అండ్ సురేష్. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజున అక్కడ తీసుకెళ్లి సుచరితని పెడతాం జరిగింది. వన్స్ సుచరితని అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా మాణిక్య వరప్రసాద్తో పాటు సురేష్ లాంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఆమెకి వ్యతిరేక గ్రూపులుగా మారారు. వాళ్ళిద్దరూ కలిసి ఎలాగైనా సరే సుచరితని ఓరించాలనే ఒక ఓత్ కూడా తీసుకుంటూ ఉన్నారు. సో హోంమంత్రిగా పనిచేసిన సుచరిత పరిస్థితి తాడికొండలో ఏంటనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి ఇక్కడ ఈ రోజున. ఇక అదేవిధంగా మాణిక్య వరప్రసాద్ కూడా అట్ ద సేమ్ టైం ఈ జగన్ నమ్ముకుని టీడీపీ నుంచి ఆయన వచ్చిన పరిస్థితుల్లో ఈ రోజున
ఎమ్మెల్సీ పదవి కూడా త్వరలోనే పూర్తి కావస్తుంది. ఇటు టికెట్ లేక మాణిక్య వరప్రసాద్కి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక అపాయింట్మెంట్ కూడా లేక ఆయన పార్టీ నేతలను ఈరోజు బతిమలాడుకుంటున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డితో తనకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని. ఇక వేరే సురేష్ పరిస్థితి కూడా అలాగే ఉంది తాడికొండలో అనుకోవాలి. ఇక అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా నందిగామ లాంటి స్థానాలు ఉన్నాయి. జగన్మోహన్ లాంటి వాళ్ళు అక్కడ నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో ఇప్పుడు జగన్మోహన్ రావు విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అటు రక్షణ నిధిని తిరువూరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న రక్షణ నిధి అండ్ నందిగామ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రావు లాంటి వాళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డి సీరియస్గా ఫోకస్ పెట్టారు. అక్కడ సాలిడ్ అభ్యర్థులు కనుక దొరికినట్లయితే వాళ్ళిద్దరిని కూడా అటు ఇటు షఫల్ చేసే అవకాశం ఉందనే ఒక చర్చ అయితే ఉంది ఉమ్మడి కృష్ణా జిల్లాలో. వేరేజ్ అక్కడి నుంచి మనం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు వచ్చినట్లయితే ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా ప్రత్యేకించి సూళ్ళూరుపేట నుంచి కలివేటి సంజీవయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. అండ్ దెన్ అక్కడి నుంచి గూడూరుకు వచ్చినట్లయితే వరప్రసాద్, గతంలో చిత్తూరు ఎంపీగా ఉన్న వరప్రసాద్ తీసుకొచ్చి మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గూడూరు టికెట్ ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. సో వరప్రసాద్ ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి తీరు మీద మండిపడుతూ వస్తున్నారు. అలాంటి వరప్రసాద్కి ఈసారి మాత్రం గూడూరు నుంచి టికెట్ ఇచ్చే ప్రసక్తే లేదన్న చర్చ అయితే ఉంది. ఎట్ ద సేమ్ టైం సంజీవయ్యని కూడా ఈ రోజున సూళ్ళూరుపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్న సంజీవయ్యని, ఆయన గతంలో టీడీపీ నుంచి వైసీపీకి రావడం జరిగింది. అలాంటి సంజీవయ్యని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మార్చబోతున్నారని కూడా అంటున్నారు. ఆ రెండు కాన్స్టిట్యున్సీలకు సంబంధించి నెల్లూరు జిల్లాలో కొందరు ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బట్ త్వరలోనే పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది. ఇక అక్కడి నుంచి మనం ఉమ్మడి కర్నూలు జిల్లా చూసుకున్నట్లయితే ఈరోజు నందికొట్కూరు నుంచి ఆర్థర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అలాంటి ఆర్థర్ విషయంలో ప్రజెంట్ పేరుకి ఆర్థర్ ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నారు. అక్కడ పెత్తనం మొత్తం కూడా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిదే. నందికొట్కూరు నుంచి ఆర్థర్ గెలవడంలో సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళు భాగస్వామ్యం ఉన్నప్పటికీ గెలిచిన తర్వాత సిద్ధార్థ రెడ్డే నందికొట్కూరు నుంచి అనఫిషియల్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తూ వచ్చారు. వాళ్ళిద్దరు ఆధిపత్య పోరుకు చెక్ పెట్టేందుకు సిద్ధార్థ రెడ్డికి స్వాప్ చైర్మన్ లాంటి పదవులు అప్పగించినా బట్ కాన్స్టిట్యున్సీలో వేలు పెట్టే విషయంలో మాత్రం సిద్ధార్థ రెడ్డి మాత్రం ముందు నుంచి అనేక గొడవల్లో వివాదాల్లో ఇరుక్కుంటూనే వస్తున్నారు. సో ఆర్థర్ వర్సెస్ ఏదైతే సిద్ధార్థ రెడ్డి అన్న ఫైట్ అయితే అక్కడ ఉంది కాన్స్టిట్యున్సీలో. సో ఈ క్రమంలోనే ఆర్థర్కి టికెట్ ఇచ్చే పరిస్థితుల్లో తను ఆయనకు అక్కడ పార్టీకి కూడా సహకరించను అని సిద్ధార్థ రెడ్డి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి స్పష్టం చేశారనే చర్చ జరుగుతోంది. ఇక అలాంటి పరిస్థితుల్లో ఆర్థర్ను పక్కన పెడతారనే కొన్ని లీకులు కూడా ఈరోజు వైసీపీ నుంచి వస్తూ ఉన్నాయి. వేరేజ్ అక్కడి నుంచి కోడుమూరు చూసుకున్నా కోడుమూరులో కూడా అదే పరిస్థితి అయితే కనిపిస్తోంది. లోకల్ ఎమ్మెల్యే విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి వేరే ఆప్షన్ కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ అయితే ఉంది ఈ రోజున. ఇక ఓవరాల్గా ఉమ్మడి కర్నూలు జిల్లా తర్వాత చిత్తూరు జిల్లాకు వచ్చినట్లయితే ఇక నిజంగానే వైఎస్ఆర్సీపీ అధినేత ఏదో చేయబోతే ఇంకేదో అయినట్టు పరిణామాలు ఎదురు తిరుగుతూ ఉన్నాయి. ఈ రోజున ముందుగా ఇక్కడ చెప్పుకోవాలంటే ఉప ముఖ్యమంత్రిగా నారాయణ స్వామి లాంటి వాళ్ళు ఉన్నారు. ఏదైతే జీడీ నెల్లూరు నుంచి ఆయన ఎమ్మెల్యే కావడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి మీద పూర్తి స్థాయిలో ఆయన ముందు నుంచి కూడా అదే స్థాయిలో గ్రాటిట్యూడ్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంత కన్సర్న్ కూడా ఉంది నారాయణ స్వామికి జగన్మోహన్ రెడ్డి మీద, తన మంత్రి చేశారన్న ఒక కన్సర్న్. కానీ అలాంటి నారాయణ స్వామిని ఈరోజు మార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే నారాయణ స్వామికి ఉన్నట్టు ముక్కుసూటిగా మాట్లాడతాడనే వ్యక్తిత్వం ఆయనది. పెద్దిరెడ్డి లాంటి వాళ్ళ మీద ఎన్నోసార్లు ఆయన వాళ్ళ పెత్తనాన్ని ప్రశ్నిస్తూ వ్యతిరేకత వ్యక్తం చేసిన సిచ్యువేషన్ ఉంది. అందుకే ఈరోజు నారాయణ స్వామిని కూడా మార్చడం తథ్యమనే కొన్ని ఇండికేషన్స్ వస్తూ ఉన్నాయి. ఈ రోజున చూసినట్లయితే ఇక సత్యవేడు అతి కీలకమైన కాన్స్టిట్యున్సీ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో. అలాంటి సత్యవేడు నుంచి ఆదిమూలం లాంటి వాళ్ళు సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అక్కడ ఏజ్లో కూడా సీనియరే. అలాంటి ఆయన పిలిపించుకొని నీకు టికెట్ లేదు, నీ మీద వ్యతిరేకత ఉందని ఒక స్పష్టం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. బట్ అదే స్థాయిలో ఆదిమూలం కూడా జగన్మోహన్ రెడ్డికి ఎదురు తిరిగారన్న ప్రచారం ఉంది. పెద్దిరెడ్డి పెత్తనం అంతా కాన్స్టిట్యున్సీ మీద ఉన్నప్పుడు ఇక నాకు వ్యతిరేకత ఎక్కడ ఉంటుంది అని కూడా ఆయన ఎదురు తిరిగి ప్రశ్నించినట్లు ఒక చర్చ అయితే జరుగుతోంది. ఇక అక్కడి నుంచి వచ్చినట్లయితే ఏకంగా పూతలపట్టు ఎమ్మెల్యే ఉన్న ఎంఎస్ బాబుకి టికెట్ లేనట్టే మీకని కూడా ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సర్వేల్లో కూడా ఈ రోజున ఐపాక్ చేస్తున్న సర్వేల్లో మీ మీద వ్యతిరేకత వ్యక్తమైందంటూ కూడా ఆయనకు స్పష్టం చేశారు జగన్మోహన్ రెడ్డి. చాలా ఆవేదనతో ఈరోజు ఎంఎస్ బాబు మీడియా ముందుకు వచ్చారు. చాలా ఆవేదనగా ఎంఎస్ బాబు మాట్లాడడం జరిగింది. ఈ రోజున పీకే సర్వేలు నమ్ముకొని మా మెడ మీద కత్తి పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా మాట్లాడారు. సో ఒకవైపు జగన్తో ఉంటూనే మరోవైపు ఆయన మీడియా ముందు కూడా కన్నీళ్లు పెట్టుకున్న పరిస్థితి. ఏకంగా జగన్మోహన్ రెడ్డి మీద తాము తిరుగుబాటుకైనా సిద్ధమవుతామంటూ కూడా ఒక ఇండికేషన్ కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. అలా ఇక ఉత్తరాంధ్రకు వచ్చినట్లయితే ఒక రాజాం లాంటి సీటు విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి కంబాల జోగులను పక్కన పెడబోతున్నారనే చర్చ అయితే ఉంది. సో అలా కొన్ని కాన్స్టిట్యున్సీకి సంబంధించి పాయకరావుపేట, ఇక్కడ పర్టికులర్లీ పాయకరావుపేట నుంచి తానేటి వనిత మీద గత ఎన్నికల్లో గొల్ల బాబురావు గెలవడం జరిగింది. తన మంత్రి పదవి ఇవ్వనందుకు కారణంగా గొల్ల బాబురావు లాంటి వాళ్ళు చాలా సీరియస్గా జగన్మోహన్ రెడ్డి మీద ఎలిగేషన్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేస్తానంటూ కూడా మాట్లాడారు. ఈ రోజున ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం, టికెట్ ఎలాగో ఆయనకి ఇవ్వరనే చర్చ ఉంది. సో ఆయన్ని కన్విన్స్ చేసే ప్రయత్నంలో పాయకరావుపేట నుంచి తీసి ఆయన పక్కన పెట్టబోతున్నారు. ఈరోజు వంగల్పూడి అనిత టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉన్నారు స్టేట్కి. అలాంటి అనిత చరిష్మా ముందు ఈజీగా ఆయన ఓడిపోతారనే అంచనాలు ఉన్నాయి. అందుకే ఈరోజు గొల్ల బాబురావుని జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని చేస్తుంది.
అందుకే ఆయన ఎక్కడ ఎదురు తిరగకుండా పార్టీకి ఆయన బుజ్జగించే విధంగా ఆయనకు ఒక రాజ్యసభ సీటును కూడా అనౌన్స్ చేయబోతున్నారన్న లీక్లు అయితే వస్తున్నాయి. ఇది కేవలం కంటితుడుపు చర్య అనే ఒక విమర్శలు కూడా లేకపోలేదు. ఇక అక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇక ఏదైతే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు కనుక మనం చూసినట్లయితే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఈ రోజున అమలాపురం నుంచి ఎమ్మెల్యేగా పినిసే విశ్వరూప్ ఉన్నారు. ఆయన మంత్రిగా కూడా ఉన్నారు. అలాంటి విశ్వరూప్కి ఈసారి మాత్రం స్థానచలనం తప్పదన్న అంచనాలు వస్తూ ఉన్నాయి. అయితే విశ్వరూప్ ప్లేస్లో ఒకవేళ ఆయన కోరుకుంటే వేరే టికెట్ ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు అంటున్నారు. బట్ ఈరోజు విశ్వరూప్ ప్లేస్లో మాత్రం అమలాపురం నుంచి ఆయన కొడుకు శ్రీకాంత్కి టికెట్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి పావులు గదుపుతున్నారనే చర్చ కూడా ఉంది. మరోవైపు చూసినట్లయితే ఇక అదే జిల్లా నుంచి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచే రాజాం సీటుకి సంబంధించి కూడా ఈరోజు మనం చూసినట్లయితే రాజాం కాదు రాజోలు ఈరోజు రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచి ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఈరోజు అలాంటి రాపాక కూడా టికెట్ ఉండే అవకాశం లేదంటున్నారు. సో ఆయన కూడా ఎంపీగా పంపించే అవకాశం ఉందని ఒక చర్చ అయితే, బట్ జగన్మోహన్ రెడ్డి కేవలం వీళ్ళ విషయంలో మాత్రం కంటితుడుపు చర్యగా మాత్రమే వెళ్తున్నారు. రాపాక మీద వస్తున్న వ్యతిరేక సర్వేలతోనే ఆయన పక్కన పెట్టబోతున్నామని ఒక ఇండికేషన్ కూడా ఇస్తున్నారు. సో ఇప్పటిదాకా మనం చూసినట్లయితే దాదాపు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అనేక జిల్లాలు, ఇక వేరేజ్ అనంతపురం లాంటి వాటికి వచ్చిన ఈరోజు మడకశిర కానీ సింగనమల కానీ ఈ రెండు కాన్స్టిట్యున్సీల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చే అవకాశం లేదన్న అంచనాలు కూడా వస్తున్నాయి. తిప్పేస్వామి లాంటి వాళ్ళు ఉన్నారు మడకశిర నుంచి. ఇటు చూసినట్లయితే జొన్నలగడ పద్మావతి లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో ఆ రెండు చోట్ల నుంచి కూడా ఈ రోజున వాళ్ళిద్దరికీ కూడా టికెట్ ఇచ్చే అవకాశం లేదు. అక్కడ కొత్త అభ్యర్థులు వేటలో జగన్మోహన్ రెడ్డి బిజీ అయ్యారనే చర్చ కూడా ఉంది. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే ఇప్పటిదాకా మనం చెప్పుకుంది కేవలం దాదాపు 20 స్థానాలను టచ్ చేసే ప్రయత్నం చేశాం. ఎందుకంటే ఎక్కువ స్థానాల్లో దళిత అభ్యర్థుల మీద జగన్మోహన్ రెడ్డి ఈ రోజున పూర్తి స్థాయిలో సేతకన్నేసిన విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. సో ఇంతమంది దళిత ఎమ్మెల్యేలను మార్చడం ద్వారా జగన్మోహన్ రెడ్డి ఎలాంటి ఇండికేషన్ ఇస్తున్నారన్న ఒక చర్చ ఇంటర్నల్గా పార్టీలో కూడా ఒక ప్రకంపనలకైతే దారితీస్తోంది. త్వరలోనే దళిత ఎమ్మెల్యేలంతా కలిసి తమకు టికెట్ రాదని క్లారిటీ వచ్చిన దళిత ఎమ్మెల్యేలంతా కలిసి పూర్తి స్థాయిలో మీడియా ముందుకు వచ్చి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టేందుకు సిద్ధమవుతున్నారని చర్చ ఉంది. ఎందుకంటే అటు టీడీపీ నుంచి డోర్స్ క్లోజ్ అయినా ఇటు జనసేన కూడా టీడీపీతో టైఅప్ అయి ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్కి ఈ రోజున దాదాపు విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో జీరోగా మిగిలింది. షర్మిల లాంటి వాళ్ళు వచ్చినా ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ నుంచి ఒక మైలేజ్ వస్తుందంటే అది ఆ సీన్ అంత ఉండదని మనం అనుకోవాలి. అలాంటి సిచ్యువేషన్లో తమకు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఆప్షన్ లేకుండా చేశారని ఒక ఆవేదన వాళ్ళలో ఉంది. కొంతమంది కన్నీళ్ల రూపంలో ఆవేదన రూపంలో మీడియా ముందుకు వస్తే మరికొందరు మాత్రం ఆవేశంతో మీడియా ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళంతా త్వరలోనే మేమేం పాపం చేశామంటూ కూడా మాట్లాడుతూ వస్తున్నారు. వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో మీడియా ముందు కూడా మాట్లాడుతున్నారు. అంతర్గతంగా కొన్ని సమావేశాలు మీటింగ్లు కూడా పెట్టుకుంటూ ఉన్నారు సీక్రెట్గా. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద సీరియస్ తిరుగుబాటుకి త్వరలో సిద్ధమవుతున్నారని ప్రచారం అయితే ఉంది. మొత్తానికి దళిత ఎమ్మెల్యేల విషయంలో దళిత నియోజకవర్గాల విషయంలో జగన్మోహన్ రెడ్డి సిట్టింగుల మార్పు పేరుతో చేస్తున్న ప్రయత్నం మాత్రం ఆ పార్టీకి బూమరాంగ్ అయ్యే అవకాశాలు మాత్రం ఎక్కువగా ఉన్నాయన్న వాదన ఈరోజు హాట్ టాపిక్ అవుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.